నిన్ను వెంటాడుతుందా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రష్ చేసేస్తుందా? ఏ విధమైన పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉన్నావు? దేవుని ప్రత్యక్షతను అపేక్షించు. ఆయన ఆశ్రయముగా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఆయనే నీ ఆశ్రయం, ఆయనే నీ ఆధారం. లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడని. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనకు అన్ని బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, అది పెద్ద విశేషమేం కాదు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కదా నీ చుట్టూ ఎవరు ఉంటారనేది నిజంగా తెలిసేది. నేను ప్రేమించే వాళ్ళు ఎవరు అప్పుడే బయటపడుతుంది. దేవుడు నిన్ను ప్రేమించు దేవుడు నీ శ్రమలో, నీ కష్టంలో. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఎక్కడ శ్రమ ఉందో, ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, మనుషులు ఎక్కడ నలిగిపోతున్నారో, కాపరు లేని గొర్రెల వలె ఎలా చెదిరిపోతున్నారో ప్రభు చూసి వారి మీద కనికరపడి ఆయన చేయాల్సిన పనులను ఆయన చేశారని లేఖనాలు ధృవీకరించాయి. విందులు వినోదాల్లో యేసు ప్రభు సమయాన్ని గడపలేదు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ దయ్యపు శక్తుల ప్రాబల్యం ఉందో అక్కడ యేసు ప్రభు వారు తన అద్భుతాలు చేసి అనేక మందిని విడుదల చేశారు. ఆయన ఆపద కాలంలోనే తన యొక్క సహాయాన్ని అనేక మందికి ఆయన ప్రత్యక్షపరిచారు. ఈ రోజు నేను మనసారా కోరుకుంటున్నాను, దేవుని ప్రత్యక్షత నీకు అనుభవించబడాలి. నువ్వు ఆయన సంపూర్ణంగా వ్యక్తిగతంగా అనుభవించగలిగితే, ఆయన ప్రేమను తెలుసుకోగలిగితే, అంతగా ఆధిక్యత మరొకటి లేదు. దేవుడు ఆశ్రయముగా మీ జీవితాల్లో